విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించిన దుండగులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పారిపోయారు. పిడుగురాల మండలం తుమ్మల చెరువు దగ్గర ఈ ఘటన జరిగింది. దుండగులు చోరీకి యత్నించడంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పిడుగురాల సమీపంలో రైళ్లలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో 7 ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించిన దుండగులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పారిపోయారు. పిడుగురాల మండలం తుమ్మల చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు చోరీకి యత్నించడంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పిడుగురాల సమీపంలో ట్రైన్స్ లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో 7 ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఏపీలో పలు రైల్వే స్టేషన్లో వరుసగా చోరీలు ప్రస్తుతం ప్రయాణికులకు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పిడుగురాల వద్ద, గుంటూరు జిల్లా పిడుగురాల వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కొంతమంది దోపిడీ దొంగలు, బీహారు అదేవిధంగా మహారాష్ట్ర చెందినటువంటి దోపిడీ దొంగలు ట్రైన్లో దోపిడీకి పాల్పిస్తున్న సమయంలో వెంటనే గమనించినటువంటి రైల్వే పోలీసులు గాల్లో 3 రౌండ్ల వరకు కూడా కాల్పులు జరపడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పరారైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ వారంలో ఇది రెండోది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి ట్రైన్లో దోపిడీకి పాల్పడుతున్నటువంటి దొంగలు ఏవైతున్నారో వాళ్ళంతా కూడా పలు స్టేషన్ల దగ్గర, ముఖ్యంగా పిడుగురాల్లో ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్టేషన్ల దగ్గర దోపిడీకి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్యాంగ్ లో మొత్తం 7 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళంతా కూడా ట్రైన్లో ముఖ్యంగా రిజర్వేషన్ బోగీలకి దూరి వాళ్ళు ఎక్కడైతే ప్యాసింజర్స్ నిద్రపోతున్న సమయంలో వేకుజామున అర్ధరాత్రి ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ కూడా దొంగతనానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకండి పోలీసులు వచ్చారు ఇక్కడికి? పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు? 11:30 టైంకి వచ్చారు. 11:30. అంటే గాల్లోకి కాల్పులు జరిపినట్టు ఏం వినిపించలేదు. అంటే ఎందుకు వచ్చారు, ఏమైనా అడిగారా పోలీసులు? ఏం లేదు, వచ్చి కూర్చున్నారు అంతే. చెకింగ్ చేశారు. ఎన్ని గంటల సమయంలో? 11 నుంచి 11:30 వరకు ఉన్నారు. 12:30కి దిగిపోయారు విజయవాడలో. మేము హైదరాబాద్ నుంచి వస్తాం. ప్రస్తుతం అయితే ప్యాసింజర్స్ కూడా, అంటే వాళ్ళంతా కూడా నిద్రిస్తున్న సమయంలోనే ఈ గ్యాంగ్లన్నీ కూడా దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వరుసగా జరుగుతున్నటువంటి దోపిడీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ప్రయాణికులైతే మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్ర, బీహార్కు చెందినటువంటి దోపిడీ దొంగల గ్యాంగులు ఈ విధంగా రైళ్లలో దోపిడీకి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే నిన్న అయితే మాత్రం పిడుగురాళ్ల వద్ద జరిగినటువంటి కాల్పుల్లో మొత్తం వాళ్ళంతా కూడా 7 కూడా అక్కడ నుంచి వెంటనే పరారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి సమయంలోనే ఎక్కువగా హైదరాబాద్ నుండి విశాఖ, అదేవిధంగా చెన్నై ఇటువంటి ప్రాంతంలో వెళ్తున్నటువంటి ట్రైన్లలోనే ఈ దోపిడీ దొంగలు ఎక్కువగా ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇస్తుంటూ వాళ్ళు అక్కడ చేరుకుంటున్నారు. కానీ ఈలోగానే అక్కడ జరగాల్సినటువంటి దొంగతనాలు కూడా జరిగిపోతున్నాయి. మరోవైపు కేవలం వాళ్ళు దొంగతనాలతో సరిపెట్టుకుంటే సరి, లేదంటే ప్రయాణికులకు ఏవైనా హాని కలిగిస్తే మాత్రం వాళ్ళు కూడా మళ్ళీ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి దొంగతనాలు జరగకుండా ప్రయాణికులు కూడా ఒకటే కోరుతున్నారు, రైల్వే పోలీసులు వీళ్ళందరూ కూడా మరింత పటిష్టంగా భద్రత ఏర్పాటు చేయమని, లేదంటే ఈ దోపిడీ దొంగలంతా కూడా మరింత రెచ్చిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. గవర్నమెంట్ సురేష్తో చిరంజీవి NTV.